హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన 270 మందికి జైలు శిక్ష పడింది. వీరంతా న్యూ ఇయర్ వేడుకల్లో తాగి వాహనాలు నడుపుతూ ఉండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో వారిపై నమోదైన కేసులను విచారించింది కోర్టు. దోషులుగా తేలిన వారికి జైలు శిక్ష విధించింది. అలాగే నిందితులకు చెందిన ఆఫీసులు, విద్యా సంస్థల్లోనూ లెటర్లు రాసింది. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ ను తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. తాగి వెహికల్ నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన 270 మందికి జైలు శిక్ష పడింది. వీరంతా న్యూ ఇయర్ వేడుకల్లో తాగి వాహనాలు నడుపుతూ ఉండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో వారిపై నమోదైన కేసులను విచారించింది కోర్టు. దోషులుగా తేలిన వారికి జైలు శిక్ష విధించింది. అలాగే నిందితులకు చెందిన ఆఫీసులు, అదేవిధంగా విద్యా సంస్థలకు కూడా లెటర్లు రాసింది. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ ను తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. తాగి వెహికల్ నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.